హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే సెక్యూరిటీ సిస్టమ్స్. ఈవేళ మనం నిప్సన్ ప్రింటర్ నుండి ఈకో ట్యాంక్ అంటే ఎకానమీ ట్యాంక్ L3250 మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఈ ఇంక్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇవి ఏంటంటే రెగ్యులర్గా వాడకపోతే ఆటోమేటిక్గా ఇవి ఇంక్స్ అన్నది హార్డ్ అయిపోయి మనకి ఏవైతే మెయిన్ హెడ్ ఉంటుందో అది ఇంక్తో దానివల్ల పాడైపోతూ ఉంటుంది. మనం డైలీ కనీసం 1 or 2 ప్రింట్స్ ఇవ్వాలి, లేదంటే కంపల్సరీ 10 days 15 daysలో ఇంక్స్ అన్నది హార్డ్ అయిపోయి మనకి ప్రింటర్ అనేది మూలపడిపోద్ది. ఈ వైఫై ప్రింటర్ ఉండడం వల్ల ఏంటంటే సింపుల్గా మనం పీసీ కానీ ల్యాప్టాప్ కానీ లేకుండానే ఈజీగా మన ఫోన్ ద్వారా కానీ పీడిఎఫ్స్ కానీ ఫొటోస్ కానీ ఏవైనా ప్రింట్ ఇవ్వచ్చు. రెగ్యులర్గా ఏదో 1-2 ప్రింట్లు డైలీ ఇచ్చినప్పుడు ఏంటంటే ప్రింటర్ ఇంక్స్ అనేది హార్డ్ అవ్వకుండా మనకి కంటిన్యూ వాడుతూ ఉంటే మనకి ప్రాబ్లం లేకుండా ప్రింటర్ అనేది రన్నింగ్లో ఉంటుంది అన్నమాట. దానివల్ల నేను ఏంటంటే వైఫై ప్రింటర్ని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే లాస్ట్ టైం ప్రింటర్ కూడా సేమ్ అవి మనం రెగ్యులర్గా ప్రింట్ ఇవ్వకపోవడం వల్ల హార్డ్ అయిపోయి అవి నాజిల్ అన్నది మెయిన్ హెడ్ ఏదైతే ఉందో అది ఇంక్స్ వల్ల పాడైపోయి ఓన్లీ నాజిల్ ఒకటే 4500 ఒరిజినల్. అది అంటే ఓన్లీ ప్రింట్స్ డైలీ ఇవ్వకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అది. ఓకే, నేను దానివల్ల ఏంటంటే మన నిప్సాన్ ఈకో ట్యాంక్ ప్రింటర్ ఇది ఏంటంటే ఫోన్ ద్వారా కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ మనం డైరెక్ట్గా వైఫై ద్వారా కానీ డైరెక్ట్గా ఫోన్ టు ప్రింటర్ ద్వారా కానీ మనం దీన్ని వాడచ్చు. మీకు ఈ ప్రింటర్లో ఏమేమి ఇచ్చాడో ఒకసారి అన్బాక్స్ చేసి చూపిద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కంటెంట్ నచ్చినట్టయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ బాక్స్ని ఓపెన్ చేసి మనం లోన యాక్సరీస్ అండ్ కంటెంట్ ఏమి ఇచ్చాడో చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే క్లియర్గా ఇక్కడ ఎలా ప్రింటర్ని ఓపెన్ చేయాలన్నది కూడా ఇక్కడ డయాగ్రామ్స్ వేసాడు. చూడండి, చూసారా? అలా కవర్ పట్టుకొని పైకి మనం థర్మాకోల్ షీట్స్ తీసి అలా తీయాలి. ఓకే, దీంట్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి అండ్ ఒక సాఫ్ట్వేర్ సీడీ కూడా ఇచ్చాడు. డైరెక్ట్గా ఐటెం ఉంది. ఇంక్స్, ఒక USB టు ప్రింటర్ కేబుల్ అండ్ ఒక పవర్ సప్లై కేబుల్, అంతే. ఏమిటి మీకు ఇవన్నీ రెడీ చేసి ఫోన్లో ఇన్స్టాల్ చేయాలన్నది మీకు చెప్తాను. ఇంక్ బాటిల్స్ మీకు సింపుల్గా ఇలాగా బాటిల్ని క్యాప్ రిమూవ్ చేసి సింపుల్గా మనం ఇక్కడ ఈ కంటైనర్ ఉందో ఈ కంటైనర్ మీద ఉన్న ఈ ఏవైతే పైప్స్ ఉన్నాయో ఈ పైప్స్ మీద డైరెక్ట్గా పెట్టేస్తే మీకు డైరెక్ట్గా ఇంక్ అన్నది లోడ్ అయిపోతుంది. ప్రింటర్ లెఫ్ట్ సైడ్లో మనకి ట్యాంక్ వచ్చింది. ట్యాంక్లో చూడండి మనకి CMY బ్లాక్ అండ్ వైట్ ఇంక్స్ ఇక్కడ నేమ్స్ రాశాడు. ఇక్కడ బ్రాండింగ్ మోడల్లో వచ్చింది అండ్ నిప్సాన్ అండ్ బ్రాండింగ్ వచ్చింది ఇక్కడ మనకి. అలాగే పైన స్విచ్చెస్ వచ్చి ఫస్ట్ స్విచ్ వచ్చి ఆన్ అండ్ ఆఫ్, సెకండ్ వచ్చి వైఫై, థర్డ్ వచ్చి LAN, ఫోర్త్ వచ్చి బ్లాక్ అండ్ వైట్, నెక్స్ట్ వచ్చి కలర్. అండ్ ఇది ఏదైతే ఉందో ఇది పాజ్. ఇది ఎప్పుడైనా ప్రింట్స్ కంటిన్యూగా ఇచ్చినప్పుడు దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు అక్కడ ప్రింట్ అవుతుంది. ఇది పైన వచ్చి స్కానర్ వస్తుంది. స్కానర్ మనకి ఇది మెయిన్, ఎప్పుడైనా పేపర్ జామ్ అయిపోయినా ఏదైనా మెయిన్ నాజిల్ అంతా ఇక్కడ ఉంటుంది. అలాగే ఫ్రంట్ మనకి పేపర్ ప్రింట్ అయిపోయిన తర్వాత రావడానికి ఇక్కడ ఈ ట్రే ఉంటుంది. ఫస్ట్ ఈ ట్రేని లాగిన తర్వాత నెక్స్ట్ ఇలాగ కిందకి పుష్ చేస్తే మనకి ఈ ఫ్రంట్ ట్రే వస్తుంది. అంటే పేపర్ వచ్చి ఇక్కడ ల్యాండ్ అవ్వడానికి. అండ్ అలాగే సైడ్ మీకు ఇక్కడ 2 పోర్ట్స్ ఉంటాయి. చూడండి, బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను. ఇది వచ్చి పవర్, కిందది వచ్చి పవర్ వైర్ పెట్టాలి. అలాగే పైది వచ్చి ప్రింటర్ కేబుల్ చెప్పాను కదా, USB పీసీకి పెట్టిది. అండ్ అంతే, ఇంక బ్యాక్ సైడ్ ఏముండదు. దీనికి బ్యాక్ సైడ్ వచ్చి మనకి పేపర్ ట్రే, ఇక్కడ పేపర్స్ పెట్టుకోవచ్చు. మినిమం 30 పేపర్స్ అన్నది ట్రేలో పెట్టచ్చు. మీకు సింగిల్ పేపర్ చొప్పున ఇది ఎప్పుడైతే ఇలాగ ఉంటుందో సింగిల్ పేపర్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఇది మొత్తం ప్రింటర్. అండ్ నెక్స్ట్ ఇది ఒక పవర్ కేబుల్.
ఇది యూఎస్బి డాక్యుమెంట్స్లో సాఫ్ట్వేర్ సీడీ ఒకటి ఉంది, కస్టమర్ కేర్ అండ్ వారంటీ కార్డ్, ప్రింటర్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది యూజర్ మాన్యువల్ ఉంది. ఇవి సర్వీస్ పాయింట్స్ అనుకుంటా. ఇది కూడా చాలా పెద్ద పేపర్ ఉంది. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ప్రింటర్ ఆన్ చేద్దాం. ఫస్ట్ ప్రింటర్ ఆన్ అవ్వగానే మనకి ఇలాగా సౌండ్ వస్తుంది క్లియర్గా. ఇంక్స్ అన్నీ వేసిన తర్వాత మ్యాక్సిమం ఇంక్స్ అన్నీ ఆల్మోస్ట్ బాటిల్ లాస్ట్ దాకా అయిపోతాయి. అన్ని బాటిల్స్ అయిపోయిన తర్వాత మెయిన్ ఇంక్ అన్నది నాజిల్ అన్నది తీసుకున్న తర్వాత, అంటే మెయిన్ హెడ్ తీసుకున్న తర్వాత అప్పుడు మనం ప్రింట్ ఇవ్వాలి. ముందు ప్రింట్ ఇవ్వకూడదు. చూడండి సౌండ్ వస్తుంది కదా, ఈ సౌండ్ అయిపోయిన తర్వాత ఈ స్టాండర్డ్ అయింది. స్టాండర్డ్ అయిన తర్వాత మనం ప్రింట్ ఇద్దాం. అలాగే ఇక్కడ ఏదైతే వైఫై అండ్ ఇంటర్నెట్ దాని ఉందో దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఉన్న వైఫైది ప్రింట్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఫోన్ నుండి ప్రింట్ ఇస్తాను. ఫోన్ నుండి ప్రింట్ ఇవ్వాలంటే ఫస్ట్ ఏంటంటే మనం అయితే రోటర్కైనా కాన్ఫిగరేషన్ చేయాలి, లేదా డైరెక్ట్గా ప్రింటర్తో ఫోన్ అయినా కాన్ఫిగరేషన్ చేయాలి. ఎప్సాన్ ఐ ప్రింటర్ అనేసి సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుంటే డైరెక్ట్గా ప్రింటర్ నుండి దీనికి కనెక్ట్ అవుద్ది. దానికి కనెక్ట్ అవ్వాలంటే ముందు దీంట్లో ఉన్న పాస్వర్డ్ ఉంటుంది, పాస్వర్డ్ కనెక్ట్ చేయాలి. ఆ పాస్వర్డ్ మీకు ఏంటి అన్నది తెలియాలంటే ఇలా పేపర్ పెట్టి ఐ అన్నది లాంగ్ ప్రెస్ చేస్తే ఇది ఈ ప్రింటర్ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉంటాయి దీంట్లో ప్రింటర్లో. దీంట్లో ఏంటంటే మనకి వైఫై పాస్వర్డ్ ఉంటుంది. దీని పాస్వర్డ్ వచ్చి ఒక 8 నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ని మనం ఫోన్లో వైఫై దగ్గర కనెక్ట్ చేసుకుంటే మనకి ఇది వైఫై కనెక్ట్ అయిపోతుంది. మనం ఫోన్ నుండి ప్రింట్ ఇద్దాం. ప్లే స్టోర్ నుండి మనం ఏంటంటే ఫస్ట్ నిప్సాన్ నిప్సాన్ ఐ ప్రింటర్ అని ఉంది కదా, దీన్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని అడుగుతుంది. ఓపెన్ కొట్టండి. ఓపెన్ కొట్టిన తర్వాత మీకు ఇలాగా చూపిస్తుంది. ఐ అగ్రీ అని కొట్టండి. క్లోజ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి మీకు ప్రింటర్ నాట్ అవైలబిలిటీ అని చూస్తుంది కదా, పైన సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ దగ్గరలో ఉన్న ప్రింటర్స్ ఇలా ఉంది కదా, ఏదో ఒక ఇమేజ్ని మనం ఫస్ట్ క్లిక్ చేద్దాం. సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని కొడదాం. చూసారా, ఇక్కడ సెలెక్ట్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనం ఏంటంటే సైజు A4 కావాలంటే A4, ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు. ఫోటో ప్రింట్ అయితే 4:6 అని 5:7 అని ఇలాగ మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం జస్ట్ ఇక్కడ బ్యాక్కి వెళ్ళి ప్రింట్ ఇవ్వగానే ఇక్కడ ఆటోమేటిక్గా ప్రింట్ అని అడుగుతుంది కదా, ఫోన్లో నేను ఇప్పుడు సెలెక్ట్ చేశాను కదా, దీన్ని ఇప్పుడు ప్రింట్ అని అంటున్నాను. చూసారా, సింపుల్గా ఇది ఏంటంటే మనకి ప్రింట్ అవుతున్నట్టు మనకి ఇక్కడ 100% రాగానే ఆటోమేటిక్ ప్రింట్ తీసుకుంటుంది. సింపుల్. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనం ప్రింట్స్ ఎక్కువ మార్నింగ్ మాటలు ఏదో టైంలో ఏదో ప్రింట్ ఇవ్వచ్చు. అదే మనకి ఓన్లీ పీసీ మీద అన్నప్పుడు ఏంటంటే కంపల్సరీ కొంచెం ఆ పని లేకపోతే కంపల్సరీ ప్రింట్లు ఇవ్వడం ఆపేస్తూ ఉంటాం. ఫోన్లో కాబట్టి ఈజీగా మనం ప్రింట్ ఇచ్చేయచ్చు. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో ఏంటంటే ప్రింట్ ఫోటో అంటే మనకి ఫొటోస్ మన ఫోన్లో తీసిన ఫొటోస్ కానీ లేదంటే కెమెరాలో తీసిన ఇందులో అప్లోడ్ చేసుకున్న ఫొటోస్ కానీ చేయొచ్చు. నెక్స్ట్ ప్రింట్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ ఇక్కడ స్కాన్ చేసింది మనకి ఇక్కడ మనం స్కాన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అండ్ డాక్యుమెంట్ కాపీ చేసుకున్నా కూడా ఇక్కడ ప్రింట్ ఇవ్వచ్చు. ఇవన్నీ ఏంటంటే ఇది సింపుల్గా ఫోన్తోనే అయిపోతాయి. ఇది పీసీ నుండి అయితే ఆల్రెడీ మనకు తెలిసిందే. పీసీలో ఏం లేదు, మనం ఇందాకైతే ఏదైతే సీడీ ఉందో ఆ సీడీని ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్గా యూఎస్బి కేబుల్ పెట్టుకొని
మనం ప్రింట్ అవ్వచ్చు. అది రెగ్యులర్గా చేసే ప్రింటే. ఫోన్తో ఏంటంటే ఇది వైఫై ప్రింటర్ కాబట్టి ఫోన్తో ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి కొత్త ఆప్షన్ కాబట్టి మీకు దీని గురించి చెప్పాను. ఒకవేళ సిడీ నుండి సివి డ్రైవ్ లేని వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా నిప్సాన్ సైట్లోకి వెళ్ళి మోడల్ పెట్టి ఏ మోడల్ అయితే ఆ మోడల్ మీరు సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడమే. కానీ కంపల్సరీ ఒక్కటి ప్రింటర్ ఏవైతే ఇంక్ ప్రింటర్స్ వాడతారో వాళ్ళు కంపల్సరీ గుర్తుపెట్టుకొని చేయాల్సిన పని ఏంటంటే ఏవైతే ఈ ఇంక్స్ ఉన్నాయో మోడల్ నెంబరు అండ్ ఒరిజినల్ అవునా కాదా అన్నది ఒకసారి చూసుకొని ఇంకులు కొనండి. లేదు అంటే ప్రింటర్ కొలాప్స్ అయిపోద్ది. మనం ఇంచుమించు ఇది 15,000 అలాగ పెట్టిన ప్రింటర్ ఒక ప్రింట్ బాటిల్, ఒక బ్లాక్ అండ్ వైట్ బాటిల్ కానీ ఏదైనా మనం డూప్లికేట్ తీసుకున్నామంటే మొత్తం కొలాప్స్ అయిపోద్ది. కాబట్టి ఇది మీరు తీసుకున్నప్పుడు ఏదైతే ఈ మోడల్ నెంబర్ ఉందో 003 అన్నది మోడల్ నెంబరు అండ్ ఒరిజినల్ 99% ఒరిజినల్ డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవడం బెటర్. డూప్లికేట్స్ ఎక్కువ దొరికేస్తే దానివల్ల ఏంటంటే ప్రింటర్ ఖరాబ్ అయిపోద్ది. ఒక్కసారి నాజిల్ కంప్లైంట్ వచ్చిందంటే చాలా కష్టం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇలాంటి వీడియోల కోసం ఆర్కే సెక్యూరిటీ సిస్టమ్స్ ఫాలో అవుతూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.